అల్లు అర్జున్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ స్టైలిష్ స్టార్. అయితే ఈ మధ్యనే ఐకాన్ స్టార్ అనే బిరుదు వేసుకుంటున్నాడు. ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ పై సినీ జనాలతో పాటు మెగా అభిమానుల్లో కూడా రోజు రోజుకు వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. సినిమాలోకి ప్రవేశించడానికి తండ్రి అల్లు అరవింద్ నిర్మాతగా ఉన్నా హీరోగా ఎదగడానికి, స్టార్ గా మారడానికి చిరంజీవి అనే పేరును అల్లు అర్జున్ పునాదిగా చేసుకున్నాడనేది వాస్తవం. చిరు, పవన్ అభిమానులు ఓన్ చేసుకోకపోతే ఈ స్టార్ ఇమేజ్ ఉంటుందా? చాలా మంది హీరోలు ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చినా ఇంకా ఆ సూపర్ స్టార్ ఇమేజ్ కు దూరంగానే ఉన్నారు. కారణం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోవడం. అయితే అల్లు అర్జున్ విషయంలో అలా జరగలేదు. మెగా ఫ్యాన్స్ చిరుని చూసినట్లుగానే పవన్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ని చూశారు. మనోడు అనుకున్నారు. అయితే బన్నీ మాత్రం ఈ రోజున ఆ పునాది లేనట్లుగా తానంతట తానే ఓ స్టార్ అయ్యానన్నట్లుగా ఆయన బిహేవియర్, ఆయన మాటలు వినిపిస్తున్నాయనేది వాస్తవం. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే ఓ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న అల్లు అర్జున్ తన అనుకున్న వారి కోసం ఎంత దూరమైనా వస్తాను అని చెప్పి పుండు మీద కారం జల్లాడు. ఈ సినిమా ఈవెంట్లో అల్లు అర్జున్ మరికొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు. అయిపోయిన విషయాన్ని ఇంతటితో వదిలేయకుండా బన్నీ మాట్లాడిన తీరు ఆరిపోయిన వివాదాన్ని మళ్ళీ తిరగరాజేసేలా ఉన్నాయి. మై డియర్ ఫ్యాన్స్, మీరే నా ఆర్మీ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. హీరోని చూసి చాలామంది ఫ్యాన్స్ అవుతారు, కానీ నేను నా ఫ్యాన్స్ను చూసి హీరోనయ్యా. నా నుంచి కొత్త సినిమా వచ్చి 3 ఏళ్ళు అయినా మీరు చూపే ప్రేమ అస్సలు తగ్గలే. నన్ను ప్రేమించే వాళ్ళ కోసం నిలబడగలగాలి. మన అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తా అంటూ కామెంట్ చేశారు. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, చాలామంది హీరోని చూసి ఫ్యాన్స్ అవుతారు, కానీ నేను మాత్రం ఫ్యాన్స్ని చూసి హీరోనయ్యా అంటాడు. అసలు అల్లు అర్జున్ హీరో కాకముందు ఆయనకు ఫ్యాన్స్ ఎక్కడి నుంచి వచ్చారు? ఈ విషయాన్ని పక్కన పెడితే, రీసెంట్గా జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్కు అండగా ఉంటే అల్లు అర్జున్ మాత్రం తాను సపరేట్ అన్నట్లుగా వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. పైగా ఆయన నియోజకవర్గానికి వెళ్ళి ప్రచారం చేశాడు. ఇక్కడే మెగా అభిమానులకు బాగా మండింది. అయితే ఈ విషయాన్ని అందరూ మర్చిపోయారనుకున్న సమయంలో అల్లు అర్జున్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది ఖచ్చితంగా మెగా ఫ్యామిలీకి కౌంటర్ ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మెగా కుటుంబానికి అల్లు అర్జున్ కు వివాదాలు ఉన్నాయని వార్తలు వస్తున్న సమయంలో ఇంతవరకు చిరంజీవి లాంటి వ్యక్తి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అల్లు అర్జున్ మాత్రం పరోక్షంగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎవరితో పని లేదు, నేను సొంతంగా ఎదిగాను అన్నట్లు ఆయన మాటలు ఉంటున్నాయి. గతంలో మనవాడే కదా అని పవన్ ఫ్యాన్స్ పవర్ స్టార్ గురించి మాట్లాడాలని ఫ్యాన్స్ గోల చేయడంతో నేను చెప్పను బ్రదరు అంటూ చిరెత్తిపోయారు. ఈ మాటలతో పవన్ కళ్యాణ్ అభిమానులకు బన్నీ ఎనిమీ అయ్యాడు. కొంతమంది అల్లు అర్జున్ కు సక్సెస్ తలకెక్కిందని మండిపడితే, మరికొందరు పవన్ పేరు నిజంగానే చెప్పాల్సిన అవసరం లేదని బన్నీకి సపోర్టుగా ఆ రోజున మాట్లాడారు. ఇక అంతేకాకుండా అల్లు అర్జున్ పెంచి పోషిస్తున్న అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు నెగిటివ్ వార్తలను వ్యాపించేలా చేస్తున్నారనే ప్రచారం బాగా ఎక్కువైంది. ఒకవేళ అవి నిజమైతే సినీ పరిశ్రమలో హెల్తీ వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత అల్లు అర్జున్ కు ఉందని, ఇటువంటి నెగటివ్ పోస్టుల ద్వారా ఆయనకే చెడ్డ పేరు వస్తుందని, బన్నీ తన సోషల్ మీడియా ఆర్మీని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉందని సినీ జనం మాట్లాడుకుంటున్నారు.